శ్రీమాత్రే నమః. ఓం గంగణపతయే నమః. భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి. స్తోత్రాల ద్వారా, నవవిధ భక్తులు మార్గాల్లో స్తోత్రం, అలాగే మంత్రాలను ఉచ్చరించటం వలన కూడా భగవంత్ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. కానీ వీటన్నిటిలో కూడా మంత్రశక్తి అనేది చాలా మహిమాన్వితమైనది, శక్తివంతమైనటువంటి ఒక ఆయుధం. ఎందుకని? మిగతావన్నీ సాధన చేయాలి. ఏ లేదు, మంత్రం రామ్ రామ్ అన్న చాలు. రాముడు రాకుండా ఉండలేడు. నువ్వు రామ్ రామ్ అంటూ నీ సమస్యలు కామ్ కామ్ అంటుంటాడు. నువ్వు ప్రశాంతంగా కామ్గా ఉండు అంటాడు. అది మంత్రానికి ఉండేటువంటి శక్తి అంత గొప్పది. అందుకనే మంత్రం అంటే ఏంది? మననాత్రాయత ఇది మంత్ర అన్నాడు. అంటే మనసులో తలుచుకుంటేనే మనల్ని కాపాడేటువంటిది మంత్రం. అలాంటి మంత్రానికి ఎంతటి శక్తి ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. వనమాలి గదేశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. మనస్సును ప్రక్షాళనం చేసి నైర్మల్యం కలిగించేటువంటి ముఖ్య పరికరాలు ఏదైనా ఉందంటే అవి మంత్రాలే. జన్మగత వాసనలతో మనల్ని కట్టిపడవేసి అచేతన సుప్త చేతన ఆలోచనల కోరికలను ఛేదించడానికి మంత్రము చాలా విధంగా మనకి సహాయపడుతుంది అంటంలో లేశమాత్రమైనా సంశయించనక్కర్లేదు. మంత్రం మనసు పొరల్లో దాగి ఉన్న పలు రకాలైనటువంటి ఆలోచనలను దూరం చేస్తుంది. అంటే సక్రమంగా మనస్సాక్షిగా ధ్యానం చేయబడినటువంటి మంత్రాలు మాత్రమే సత్ఫలితాలను ఇస్తాయి. అంటే మన మనసులో వ్యతిరేక భావాలను అవి దూరం చేస్తాయి. ఉదాహరణకు హుంకారం మనలోని భయాన్ని పారదోలుతుంది. రంకారం మనకు శాంతిని కలుగజేస్తుంది. అర్థమైంది కదా? అంటే శంకర మంత్రంలో మకారం అంటే మననం, మననం అంటే పదే పదే ఉచ్చరించడం. త్రంకారం అంటే త్రాణం అంటాం. అంటే త్రాణం అంటే రక్షించేది అనేటువంటి అర్థం. మంత్రత అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం పెద్ద చెట్టుగా వృద్ధి చెందినట్లుగా నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించబడింది. మంత్ర వివరణపై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి. తన హృదయం నుండి అవగతమయ్యేటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది మంత్రమని, దేవతాధిష్ఠితమైనటువంటి ఒకానొక అక్షర రచనా విశేషమే మంత్రమని, దేవతాస్వరూపమే మంత్రమని, సాధనకు కార్యసిద్ధికి ప్రత్యేక ఫలితాలకు ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియలలో అభ్యాసము మూలమైనటువంటి సిద్ధిత్వాన్ని కలిగించేది మంత్రమని, కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్చారణే మంత్రమని, ఒక శబ్దాన్ని యాంత్రికంగా పారవశ్యం కలిగేంత వరకు పురశ్చరణ చేయడమే మంత్రమని అంటారు. చూసారా? మంత్రం అన్న పదానికి ఇన్ని రకాల విశేషణాలు ఉన్నాయి, అర్థాలు, విశేషార్థాలు. ఈ జగత్తంతా దైవానికి అధీనమై ఉంది. మరి అటువంటి దైవం మంత్రం, మంత్రానికి అధీనమున్నది. జగద్దైవాధీనం తద్దైవం మంత్రాధీనం అన్నాడు. కాబట్టి శబ్దరూపములోనున్న దైవ శక్తి స్వరూపం ఏదైనా ఉందంటే అది మంత్రం. మంత్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ మంత్రం దేవతామూర్తి యొక్క శక్తి సాధకునిలో అణువణువు వ్యాపించి ఉంటుంది. అప్పటి వరకు నిబిడీకృతమై ఉన్నటువంటి దైవిక శక్తులు సాధకునికి ఉపయోగపడి జ్ఞానోదయం అవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి వాటిని తొలగించి మనస్సు నిశ్చలమై సచ్చిదానంద స్థితిని పొందుతాడు.
అత్యంత శక్తివంతమైనటువంటి బీజాక్షరాలతో ఏర్పడినవే మన మంత్రాలన్నీ. శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్చారణ వలన మంత్రంలో ఉండేటువంటి బీజాక్షరాలలో స్పందన కలిగి అత్యద్భుతమైనటువంటి మహాశక్తి ఉత్పన్నమవుతుంది. అంటే యోగ సాధన సఫలీకృతమయ్యేందుకు యోగా శక్తి ఎలా అవసరమో అదేవిధంగా మంత్ర సాధన ఫలించేందుకు విశేషమైనటువంటి మానసిక ఏకాగ్రత అంతే అవసరము. ఈ వాక్ శక్తీకరణ కలిగినప్పుడు మనం కొన్ని సాధారణ శబ్దాలలో నిగూఢమైన అర్థాలను చూడగలుగుతాం. అవి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సమస్త విశ్వంతో సంభాషించే స్థితికి సాధకుని తీసుకెళ్తాయి. ప్రతి మంత్రానికి మంత్రాధిష్టాన దేవత వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించినటువంటి దేవతా స్వరూపాన్ని సాధకుడు మనసులో నిలుపుకొని, ఉదాహరణకి గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాడు. ఆ గాయత్రి మాత యొక్క రూపాన్ని మనసులో తలుచుకొని కనుక మంత్రాన్ని జపించినట్లయితే ఆ గాయత్రి మాత్ర కళ్ళ ముందే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నమ శివాయ, శివుని తలుచుకో. ఓ నమో భగవతే వాసుదేవ, వాసుదేవుని తలుచుకో. ఇట్లా ఏదైనా సరే ఏమి తలుచుకుంటే మనసులో దాన్ని ప్రతిష్ఠింపజేసుకోవాలి. శుచి, మనోనిగ్రహము, మంత్రార్థభావ చింతన, విచారరహితాలు మంత్రోపాసనకు చాలా ముఖ్యము. పండుగ సమయాల్లో కానీ, గ్రహణ సమయాల్లో కానీ, అమావాస్యల్లో కానీ మంత్రోచ్చారణ అధికంగా చేయాలి. ఓంలోని మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా, వాటిని స్థానిక భాషలోనికి తర్జుమా చేసుకొని దైవాన్ని పూజించకూడదా అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు సమాధానం ఒకటే, మంత్రం శబ్ద ప్రధానమైనది. ధ్వన్యాత్మక సృష్టి పదార్థ సృష్టి కంటే ముందే పుట్టింది. ఇతర తత్వాల కంటే శబ్దతత్వము శక్తివంతమైనది. కాబట్టి మంత్రానికి ఆధారం శబ్దమయ్యింది. సంస్కృత భాషలోని అక్షరాలలో శబ్దము అర్థము రెండు ఉన్నాయి. ఈ అక్షరాల నిర్మాణం వలన అనేక మహిమలు కలుగుతాయి. అందుకే మిగిలిన భాషల కంటే సంస్కృతం చాలా ఉత్కృష్టమైనటువంటి మంత్ర ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సంస్కృతం మంత్రంలో నుండి ఉద్భవించినదిగా. మరి ఈ మంత్రాలు రెండు రకాలు, దీర్ఘ మంత్రాలు, బీజ మంత్రాలు అని. మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వ బీజాలు మంత్రాలు. ఈ మంత్రాలు ఓం, హుం, శ్రీం వంటి మూల శబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైనటువంటి మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది. దీర్ఘ మంత్రాలు వేద పాఠాల వలె గాన రూపంలో ఉంటాయి. ఇవి గాయత్రీ మంత్రం వీటిలో ముఖ్యమైనది. గాయత్రీ మంత్రం 3 పాదములు కలదై 24 అక్షరాలతో 24 ఛందస్సులై 24 తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది. గాయత్రీ మంత్రంలోని 3 పాదాలేంది? ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల నుంచి గ్రహించబడి ఓంకారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి. గాయత్రీ మంత్ర ద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుడు మంత్ర అనుష్ఠాన ప్రభావం వలన జితేంద్రుడవడమే కాకుండా రాజర్షిత్వాన్ని వదిలి బ్రహ్మర్షిత్వాన్ని పొందగలిగాడు. అంతేకాకుండా ప్రతి సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని పొందాడు త్రిశంకు కోసం. అందుకే చాలామంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. గాయత్రీ మంత్రాన్ని ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో
వారు కోటి జన్మలలో చేసినటువంటి పాపాల నుంచి విముక్తులవుతారు అన్నది వాస్తవము. హ్రస్వ బీజ మంత్రములు మరింత విస్తారమైనటువంటి అర్థాంగిని కలిగి ఉంటాయి. దీర్ఘమంత్రాలు వాటి అర్థాల పట్ల మనకు గల అవగాహనలపై ఆధారపడి ఉంటాయి. ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది అనే ప్రశ్న మనకు కలగవచ్చు. అందుకు సమాధానం త్రికాలవేదులైనటువంటి ఋషులు జగత్ కళ్యాణము కొరకును అందించినటువంటి సత్య ఉపదేశాలే ఈ మంత్రాలు. అదేవిధంగా మంత్రసిద్ధి ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది. ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చును. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణప్రదాలు. వాటి ఉచ్చారణతో సంకల్పాలు సిద్ధిస్తాయన్నది మహాత్ముల వచనం. అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలను చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది? ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం, అంగన్యాసం, కరన్యాసాలనే సప్త అంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది. ఋషి మంత్రప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచే ఆవిష్కరింపబడినదో, ఎవరి చేత సిద్ధిని పొందిందో అతనినే ఆ మంత్రానికి కర్తగా అంటే ఋషిగా భావించాలి. ఇక ఛందస్సు శరీరాన్ని కప్పినటువంటి వస్త్రంలాగా ఆత్మను కప్పుతున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తామును కాపాడుకునేందుకు గాయత్రి వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకున్నారు. ఇక దేవత మూడవది. ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్టాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి. అర్థమైంది కదా? ఇక నాలుగవది బీజం. ఈ బీజం అంటే ఏంది చూద్దాం. ఈ మంత్రానికి ప్రత్యేక శక్తిని కలుగచేసే మంత్రసారం ఏదైనా ఉంది అంటే దానికి బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలుపుకొని ధ్యానించాలి. ఐదవది శక్తి. మనం మంత్రశక్తిని వహించినప్పుడే అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి. ఇక ఆరవది కీలకం. మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడేటువంటి బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చెయ్యాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి ఆత్మసాక్షాత్కారంతో సర్వరకాల సిద్ధులను పొందగలుగుతాడు. ఇక ఏడవది అంగన్యాసం. అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ప్రయోజనాలు అని చెప్పబడుతుంది. శరీర శుద్ధి కోసమే న్యాసాలు తప్పనిసరిగా చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రాన్ని జపించాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు. చివరిగా వినియోగం. వినియోగ అంట చివరిలో చతుర్విధ పురుషార్థములకై ఏందయ్యా ధర్మార్థ కామ మోక్ష అనేటువంటి 4 పురుషార్థములకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అంటారు. ప్రతి మంత్రానికి మంత్రాధిష్ట దేవతలు వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని సాధకుడు తన మనస్సులో
అలా నిలుపుకొని ఆ మంత్ర జపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచారరహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. పండుగ సమయాల్లో, గ్రహణ సమయాల్లో, అమావాస్యల్లో మంత్రోచ్చారణ అధికంగా చేయాలి. ఎందుకంటే మంత్రాలు కర్మార్థమై జనించాయి గనక ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆ మంత్రానికి సంబంధించిన దైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రశక్తి వలన ఎన్నో రకములైనటువంటి అద్భుతాలను కూడా మనం సాధించవచ్చును. ఉదాహరణకు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునికి ఎన్ని హింసలకు గురి చేసినప్పటికీ కేవలం నారాయణ అనే మంత్ర జపం చాలు, ఆ ప్రహ్లాద్ని ఏమీ చేయలేకపోయాయి. చూసారా? అలాగే భక్త హనుమంతుడు రామ అనే జపంతో ఉత్తేజితుడై అసలు అసాధ్యమైనటువంటి సముద్రాన్ని ఒక్క ఉదుటున లంఘించి అంటే దాటి లంకలోకి చేరాడు. ఆ రామాయణ 2 అక్షరాల్లో ఉండే మహిమ. గాయత్రీ మంత్రం జపం చేయటం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదిలి బ్రహ్మర్షిత్వాన్ని పొందగలిగాడు. మరి మంత్ర ప్రభావం చూడండి. ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది అన్న ప్రశ్న మనకు కలగవచ్చును. అందుకు సమాధానం త్రికాలవేదులైనటువంటి ఋషులు జగత్ కళ్యాణం కోసం అందించిన సత్య ఉపదేశాలే మంత్రాలు. అదేవిధంగా మంత్రసిద్ధి ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది మనలో. ఏకాగ్రతతో మంత్ర సాధన గనక చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చును. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణప్రదాలు అనేది గుర్తుంచుకోండి. వాటి ఉచ్చారణతో సంకల్పాలు సిద్ధిస్తాయన్నది పెద్దల వాక్కు. అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ కనపరచకూడదు. చేసినట్లయితే ఫలితాలు విపరీతమై చెడు ఫలితాలను ఇస్తుంది, దుష్ఫలితాలను కలుగజేస్తుంది. మహాత్ములు మన కోసం కొన్ని ప్రాథమిక మంత్రాలను సూచించారు. అవి ఓం. సమస్త మంత్రాల సారంగా ఓంకారం చెప్పబడింది. ఒక అక్షరం చూడండి. ఓం అనేటువంటి శబ్దంలోనే ఎంత రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. ఇది సాక్షాత్ బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైనటువంటి ఓంకారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది. ఎందుకని అకార ఉకార మకారాలు అనే 3 శబ్దాల సమన్వయం ఏదైనా ఉంది అంటే అది ఓంకారం. ఈ 3 భాగాలు జాగ్రత్త, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజస్తమో సత్వ తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటే బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలైనటువంటి బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు. వేదం ఓంకార రూపం. వేద రాశి ఋగ్వేదం నుండి అకారము, యజుర్వేదము నుండి ఉకారము, సామవేదం నుండి మకారం పుట్టి వాటి నుండి ఓంకారం రూపం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదమే భగవద్రూపం. శ్రీం అన్నాను అనుకోండి, అమ్మవారికి చెందినటువంటి మంత్రం. ఇది ఐశ్వర్యాన్ని, సకల అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. తర్వాత హోం. సృష్టిలోని వ్యతిరేక శక్తులన్నిటినీ నాశనం చేసేటువంటి దైవిక క్రోధం యొక్క శబ్దం హుం అంటారు కదా. ఓంకారం ఆత్మను
అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే హుంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది. రామ్. ఇది దివ్య తేజోమయమైనటువంటి బీజం. దీనివలన శాంతి అనేది ఉద్భవిస్తుంది, మనసుకు శాంతిని కలుగజేస్తుంది. ఇది జ్ఞాన బీజము. ఈ ఐం అనే మంత్రాన్ని జపించినట్లయితే ఏకాగ్రత శక్తులను ప్రసాదిస్తుంది. మాతృబీజం అగ్ని బీజాలకు ఆద్యంగా చెప్పబడుతుంది ఈ మాం అనేటువంటి మంత్రం. సోహం చూడండి, సో అహం అన్నట్టు సోహం ఊపిరి యొక్క స్వాభావిక బీజం. సో ఉచ్ఛ్వాసం, హం నిశ్వాసం. సోహం సోహం చూశారుగా, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నమాట. సోహం నుండి హల్మ శబ్దాలను గనక వేరు చేస్తే ఓంకారం సోశక్తిహం శివుడు. ఏ గాయత్రి మంత్రం ఓంకారం నుండి జనించింది. మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాలలో, పురాణాలలో గాయత్రీ దేవత సగుణ నిర్గుణ స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీదేవిని గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రీ మంత్రాన్ని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు. ఇక ఏకాక్షర మంత్రం. ఏందే ఏకాక్షర మంత్రం? ఓం. అది అన్ని మంత్రాలలో శక్తివంతమైనటువంటిది ఏదైనా ఉందంటే ఏకాక్షర మంత్రమైనటువంటి ఓంకారం. దీనిని ప్రణవం అని కూడా అంటారు. మంత్రోచ్చారణ జీవునికి పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన. ఉదాహరణకు బిడ్డ తన తల్లిని అమ్మా అని పిలవగానే ఆ తల్లి ఎన్ని విధాల పనుల్లో సతమతం అవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకుని వచ్చి ఆ పని ఎక్కడెక్కడ వదిలేసి ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా. అలాగే సకల దేవతామూర్తులు మంత్రోచ్చారణతో మనం మననం చేయగానే మన పట్ల అదే విధంగా ప్రసన్నులవుతారు. మహాశక్తివంతమైన మంత్రాలను మన ఋషులు అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. అవే ఐం శ్రీం హ్రీం క్లీం. ఇవన్నీ ఏకాక్షర బీజ మంత్రాలు. ఇవి ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైనటువంటి మహామంత్రాలుగా అవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మన యొక్క మంత్రం యొక్క లక్ష్యం. సమస్త మంత్రాలలో సారంగా ఓంకారం చెప్పబడింది అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. ఇది సాక్షాత్ బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైనటువంటి ఓంకార మంత్రాలన్నింటిలో ఎలా ఉత్కృష్టమైనదో అంత ఉత్కృష్టమైనదే ఈ ప్రణవం. అంటే అకార ఉకార మకారాలనే 3 శబ్దాల సమన్వయం ఓంకారం కదా. ఈ 3 భాగాలు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులు, రజ, సత్వ, తమో గుణాలకు ప్రాతినిధ్యమన్నాము. ఇవి సృష్టి స్థితి లయ అనేటువంటి విభిన్న పాత్రను కూడా పోషించేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూర్తులకు వీటికి అధినేతలుగా చేయబడినటువంటి పవిత్రమైనటువంటిది, అత్యంత ఉత్కృష్టమైనటువంటిది ఓంకారము. ఇక సాధారణంగా మంత్రాలు 3 రకాలు ఉన్నాయి. తామస మంత్రం, రాజస మంత్రం, సాత్విక మంత్రం. ఇదేందో చూద్దాం. మొదట తామస మంత్రం శుద్రంతో ఉచ్చారణ చేసేవి. రాజస మంత్రం యుద్ధములో గెలుపు కొరకు చేసేటువంటి మంత్రాలు. సాత్విక మంత్రం ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.
అలాగే మంత్రాలు 2 రకాలు, దీర్ఘ మంత్రాలు, బీజ మంత్రాలు అని. మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వ బీజాలు ఈ మంత్రాలు. ఓం, హూం, శ్రీం, క్లీం, ఐం వంటి మూల శబ్దాలు కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది. దీర్ఘ మంత్రాలు వేద పాఠాల వలె గాన రూపంలో ఉంటుంది. వీటిలో గాయత్రి మంత్రం అత్యంత ప్రసిద్ధమైనది. ఛందోబద్ధంగా ఉన్నటువంటి మంత్రాలు రుక్కులు అని, గద్యాత్మకంగా ఉన్నటువంటి మంత్రాలను యజుస్సులు అని అంటారు. ఓంకారం లేని మంత్రము ఫలవంతము కాదు. ఇప్పుడు నమ శివాయ అంటే సరిపోదు, ఓం నమ శివాయ అంటేనే ప్రయోజనం. పంచాక్షరికి ఓం తగిలించాలి. అర్థమైందా? అలాంటి మంత్రము ప్రాణవాయువు లేనటువంటి నిర్జీవ శరీరం వంటిది. ఓంకారం ఆ సర్వేశ్వరు నుండి ఒక జ్యోతిగా ప్రారంభమయ్యి దాని నుండి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదమేమో అకారం అనుకోండి, యజుర్వేదం నుండి ఉకారాన్ని, సామవేదం నుండి మకారాన్ని కలిపి ఓంకారం ఏర్పాటు చేయబడింది. మంత్రశక్తి ఏ విధముగా కలుగుతుంది అంటే కేవలం ఒక మంత్రాన్ని 1,00,000 సార్లు ఉచ్చరించడం వలనే. అయితే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపం చేసేలా పెడితే సరిపోతుందా? ప్రార్థనలు మామూలు మానవ భాషలో ఉంటాయి. వాటికంటే దివ్య లోకాల నుంచి వినబడినటువంటి మంత్రాలు శక్తివంతమైనవి. అలా వినిన వారిని ద్రష్టలు అంటున్నాం. మంత్రములు బీజాక్షర నిర్మితాలు అంటే ఏ అక్షరము ఎక్కడ ఉండవలెనో అలా ఉన్నవి అన్నమాట. ప్రపంచంలో అనేక మతాలలో ఈ మంత్రాలు అంటే దివ్య శబ్దాలు ఉన్నాయి. బుద్ధిజంలో పాళీ భాషలో, హిందూ మతంలో సంస్కృతంలో, క్రైస్తవ మతంలో హిబ్రూలో, లాటిన్ భాషల్లో, ఇస్లాంలో, అరబిక్ భాషల్లో దివ్య శబ్దాలు ఉన్నాయి. దేవదత్తాలుగా అవి భావించబడుతున్నాయి. వాటి స్వరూపం, వినియోగం చాలా భిన్నంగా ఉండవచ్చు. ఒక బంగారు రథముపై దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి విహారం చేస్తున్నాడు అనుకో. అందుకే మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఉచ్చారణ సరిగా ఉండడం, తగినంత శ్రద్ధతో చేయడం అవసరం. చాలామంది పదాలని తుంచి కానీ, తొందరగా కానీ, తప్పులతో కానీ చేస్తూ ఉంటారు. దీనివలన తగిన ఫలితాలు త్వరతగా రావని శాస్త్రం చెబుతుంది. ఒక్కో సందర్భంలో అసలు ఫలితానికి కొసరు ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. సుమా జాగ్రత్త. మంత్రాన్ని గురుముఖంగా నేర్చుకోవలసిందిగా అందుకే చెప్పడం జరిగింది. మంత్రశక్తితో పాటు జంటగా 2 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి అనేక శాస్త్ర గ్రంథాలు అంటారు. ఒకటి భక్తి. ఇది సాధకుడిని దివ్య శక్తితో అనుసంధానంగా ఉంచుతుంది. భక్తి ఒక బీజం లాంటిది. 2 మంత్రశక్తి. ఇది కొలవడానికి కొలమానం లేదు. ప్రత్యక్షానుభూతి కావాలంటే సిద్ధులు రావాలి. పరోక్షానుభూతి సాధ్యమే. ఇక 3వది దేవతానుగ్రహము. ఇక్కడ సాధకుని యొక్క వ్యక్తిత్వము, పూర్వజన్మ సంస్కారాలు, ఈ జన్మలో కర్మలను బట్టి ఇది ఉంటుంది. కొందరు గురుగ్రహంతో లేదా గురువు యొక్క అనుగ్రహంతో దేవతను కూడా మెప్పించగలుగుతారు. ఎందుకని భగవంతునికి భక్తునికి మధ్య గురువు వారధి లాంటివాడు. ఇక సర్వకార్యసిద్ధికి జయమంత్రం ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌశలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం
నిహంతా మారుతాత్మజః న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. మహాబల సంపన్నుడైనటువంటి శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు కోశల దేశ ప్రభు అయిన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యములను రూపుమాపువాడను. 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువజాలరు. 1000 కొద్ది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను. రాక్షసులందరూ ఏమి చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళదను అని ఆంజనేయ స్వామి తన మంత్రశక్తితో ఆ సీతామాత రామసీత అనుగ్రహాన్ని పొందాడు. అటువంటి ఆ మంత్రశక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోండి. శ్రీకాంతాయ కళ్యాణనిదే నిదే ధ్యాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరే మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.